రేవతి చనిపోయినట్టు థియేటర్లో నాకు ఎవరు కూడా చెప్పలేదు. ఈ మాటలు అల్లు అర్జున్ నిన్న విచారణలో చెప్పడం జరిగింది. అయితే అల్లు అర్జున్ని నిన్న దాదాపుగా 3 గంటల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు మాత్రం విచారణ చేశారు. ఆ విచారణలో దాదాపుగా 18 నుంచి 20 క్వశ్చన్ల వరకు కూడా అడగడం జరిగింది. అయితే పోలీసులు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్న కూడా అల్లు అర్జున్ కూడా ఏ మాత్రం తడబడకుండా ప్రతి ఒక్క ఆన్సర్ని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కాకపోతే చెప్పిన ఆన్సర్లోని కొన్ని మాత్రం అటు ఇటు అవ్వడం జరిగిందంట. ఎందుకంటే మనం చూసుకుంటే అల్లు అర్జున్ ముందుగా ఏం చెప్పాడు, అసలు నాకు రేవతి చనిపోయిన విషయమే తెలియదు, మేము సినిమా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మాకు ఈ విషయం తెలిసింది, అప్పుడు మేము మాత్రం షాక్కి గురయ్యాము, సినిమా సక్సెస్ని కూడా మేము ఎంజాయ్ చేయలేకపోయామనే విధంగా అల్లు అర్జున్ అప్పట్లో ఒక వీడియో రూపంలో చెప్పడం జరిగింది. అయితే దీనికి పోలీసులు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోయినప్పుడు మేము వెంటనే అల్లు అర్జున్ దగ్గరికి అంటే థియేటర్ లోపలికి వెళ్ళి ఆయనతో ఈ విషయం చెప్పాము, ఒక మహిళ చనిపోయింది, అక్కడ క్రౌడ్ చాలా వచ్చారు, తొక్కిస్లా జరుగుతుంది, మీరు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పినప్పటికీ అప్పుడు అల్లు అర్జున్ మాత్రం లేదు నేను సినిమా చూసిన తర్వాతనే వెళ్ళిపోతాననే విధంగా చెప్పడం జరిగిందంట. సో అప్పుడు పోలీసులు ఏమన్నారు, సో మీరు వెళ్ళకపోతే ఇప్పుడు ఖచ్చితంగా మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనే విధంగా హెచ్చరించినప్పుడు అప్పుడు మాత్రం అల్లు అర్జున్ అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. సో ఆ వెళ్ళిపోవడం కూడా మళ్ళీ ఏ విధంగా అయితే వచ్చాడో రోడ్ షో చేసుకుంటూ అదే విధంగా కార్లో నుంచి బయటికి వెళ్ళి మాత్రం అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కూడా చూసి నిన్న విచారణలో కూడా ఇదే క్వశ్చన్ మళ్ళీ అడిగారు. ఏ విధంగా అంటే మీకు అక్కడ థియేటర్లోకి వచ్చి ఏసీపీ కానీ డీసీపీ కానీ ఈ విషయం రేవతి చనిపోయిందనే విషయం మీకు చెప్పారా అంటే ఆయన మాత్రం లేదు నాకు ఆ విషయం ఎవరు కూడా చెప్పలేదు, నా మీద అనవసరంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారనే విధంగా మళ్ళీ చెప్పడం జరిగింది. అప్పుడు పోలీసులు మాత్రం వీడియో ప్రూఫ్ని చూపించి మరి అడిగినప్పుడు అల్లు అర్జున్ నోరు మెదపలేదు అనే విధంగా అయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. సో మొత్తానికి అక్కడ రేవతి చనిపోయిన విషయం మాత్రం నాకు థియేటర్లో ఎవరు కూడా చెప్పలేదనే విధంగా అల్లు అర్జున్ చెప్తున్నాడు. సో దానికి వ్యతిరేకంగా పోలీసులు కూడా ఖచ్చితంగా మేము చెప్పామని గట్టిగా వాళ్ళు కూడా వాదిస్తున్నారు. సో మొత్తంగా అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి, అల్లు అర్జున్కి ఎలాంటి ఆదేశాలు వస్తాయని చూస్తూ ఉండాలి.